హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సెమీ కండక్టర్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ సెమీ కండక్టర్ ఏంటి అనేది నేను ముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సెమీ కండక్టర్ అంటే కనుక ఒక మెటీరియల్ అనమాట, హూస్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ లైస్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఇన్సులేటర్. సో కండక్టర్కు ఇన్సులేటర్ మధ్యలో మనం ఏమవుతుంది అంటే కనుక సెమీ కండక్టర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు సెమీ కండక్టర్లో మోస్ట్‌లీ ఏవి యూజ్ చేస్తాము అంటే గనక మెటీరియల్స్ సిలికాన్, అలాగే జెర్మేనియం మెటీరియల్స్ అనేవి మనము ఎక్కువగా యూజ్ చేస్తాం. సో వీటి యొక్క ప్రాపర్టీస్ వచ్చేసి మనకు మోడరేట్ కండక్టివిటీ, కండక్టివిటీ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్, యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ అండ్ ఐసీస్. సో మనము మోడరేట్ కండక్టివిటీ అనేది ముందు వీడియోలో తెలుసుకున్నాం. సో కండక్టివిటీ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిలికాన్ అనేది తీసుకున్నాను అనుకో, సిలికాన్ అనేది నేను హీట్ చేశాను. సో హీట్ చేస్తే నాకు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మనకు కండక్టివిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ అండ్ ఐసీస్. సో ఇవి సెమీకండక్టర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే కనుక డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఐసీస్‌ను మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనము యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి సెమీకండక్టర్ స్ట్రక్చర్స్ గురించి చూద్దాం. సో స్ట్రక్చర్ చూసే ముందు ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు సిలికాన్ అనేది తీసుకున్నాను. సో సిలికాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి SI = 1s², 2s², 2p6, 3s² అండ్ 3p2. సో ఇక్కడ సిలికాన్ ఆటమ్ అనేది మనకు కంటైన్స్ 14 ఎలక్ట్రాన్స్ అరేంజ్డ్ ఇన్ ఎనర్జీ లెవెల్స్. సో ఎనర్జీ లెవెల్స్ ప్రకారం మనము 14 ఎలక్ట్రాన్స్ అనేవి అరేంజ్ చేసామన్నమాట. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ గనుక చూసుకుంటే మనకు ఎలక్ట్రాన్స్ అనేవి 14 ఉండాలి. ఎందుకంటే గనుక సిలికాన్ అనేది మనకు 14 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇక్కడ మనకు 14 ఎలక్ట్రాన్స్ అని తీసుకున్నాం. సో 2 + 2 మనకేమవుతుంది 4 అవుతుంది. 4 + 6 ఏమవుతుంది మనకు 10 అవుతుంది. 10 + 2 వచ్చేసి మనకు 12 అవుతుంది. అలాగే 12 + 2 వచ్చేసి మనకు 14 అవుతుంది. సో 14 ఎలక్ట్రాన్స్ అనేవి మనకు కాన్ఫిగరేషన్‌లో తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనము సిలికాన్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో సిలికాన్ స్ట్రక్చర్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ షెల్‌లో మనకు 1s² తీసుకుంటాము. అందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ షెల్‌లో మనకు 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో అందుకని నేను 2 ఎలక్ట్రాన్స్ అనేవి తీసుకున్నాను. సో సెకండ్ షెల్‌లో వచ్చేసి మనకు 2s², 2p6. సో 2s², 2p6 అంటే గనుక మనకు 2, 6 సో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి టోటల్. సో నేను సెకండ్ షెల్‌లో ఏం చేశాను 8 ఎలక్ట్రాన్స్ అనేవి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ షెల్ వచ్చేసి మనకు 3s², 3p2. సో ఇక్కడొచ్చేసి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 4 ఎలక్ట్రాన్స్ అనేవి నేనిక్కడ ఔటర్ మోస్ట్ షెల్‌లో తీసుకున్నాను. సో వీటిని మనం ఏమంటామంటే గనుక ఔటర్ మోస్ట్ షెల్‌లో ఉండే వాటిని మనము వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని పిలుస్తామనమాట. సో ఈ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏందో నెక్స్ట్ చూద్దాం. సో దీస్ 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మింగ్ బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్. సో ఈ 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏం చేస్తాయి మనకు అంటే గనక ఇవి దేనికి రెస్పాన్సిబుల్‌గా ఉంటాయి అనగా మనకు బాండ్స్ అనేవి వేరే ఆటమ్స్‌తో ఫార్మ్ కావడానికి యూజ్ చేస్తామనమాట. సో దానికి ఇవి రెస్పాన్సిబుల్‌గా ఉంటాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బికాస్ దేర్ ఆర్ 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్, సిలికాన్ ఆటమ్స్ కెన్ ఈజీలీ షేర్ ఎలక్ట్రాన్స్ విత్ నైబరింగ్ ఆటమ్స్ ఫార్మింగ్ ఏ స్టేబుల్ స్ట్రక్చర్. సో ఈ 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే గనక మనకు సో ఇక్కడ నైబరింగ్ ఆటమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిలికాన్ ఆటమ్ తీసుకున్నాను. ఇంకొక సిలికాన్ ఆటమ్ అనేది తీసుకున్నాం. సో ఈ 2 మనకు పక్కనే ఉన్నాయి కాబట్టి మనకు ఇవి నైబరింగ్ ఆటమ్స్ అంటాం. సో వీటికొచ్చేసి వాలెన్సీ ఎలక్ట్రాన్స్ వచ్చేసి మనకు 4 ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకు వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి 4 ఉంటాయి. సో ఈ వాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది మనకు షేర్ చేసుకుంటామన్నమాట. సో సిలికాన్ ఆటమ్ యొక్క ఈ వాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికెళ్తుంది. ఈ సిలికాన్ యొక్క వాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి షేర్ చేసుకొని మనకేమవుతాయి అంటే గనక కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే గనక మనకు కోవలెంట్ బాండ్ ఫార్మ్ అయినప్పుడు మనకు స్ట్రక్చర్ అనేది స్టేబుల్‌గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. సో వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే గనుక మనకు వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ది ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ది ఔటర్ మోస్ట్ షెల్ ఆఫ్ యాన్ ఆటమ్. సో నువ్వు ఏ ఆటమ్ అయినా తీసుకో, దాని యొక్క ఔటర్ మోస్ట్ షెల్‌లో ఎన్నైతే గనక మనకు ఎలక్ట్రాన్స్ ఉంటాయో సో ఆ ఎలక్ట్రాన్స్‌ని మనం ఏమంటామంటే గనక వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఇప్పుడు సిలికాన్‌కొచ్చేసి మనకు 4 ఉన్నాయి ఔటర్ మోస్ట్ షెల్‌లో. కాబట్టి మనం 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఇప్పుడు వేరే ఆటమ్ ఏదైనా తీసుకున్నాం దానికి మనకు 6 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయనుకో ఔటర్ మోస్ట్‌లో. సో 6 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి అవుతాయన్నమాట. సో ఔటర్ మోస్ట్ షెల్‌లో మనకి ఏవైతే ఆటమ్స్ ఉంటాయో సో ఆటమ్ యొక్క ఔటర్ మోస్ట్ షెల్‌లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ప్రెజెంట్ అయ్యి ఉంటాయో సో ఆ ఎలక్ట్రాన్స్‌ని మనం ఏమంటామంటే ఇంకా వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని పిలుస్తామన్నమాట.
సో, ఇదొచ్చేసి మనకు వాలెన్స్ ఎలక్ట్రాన్ యొక్క స్ట్రక్చర్. సో, ఇన్ సెమీ కండక్టర్స్‌లో గనుక చూసుకుంటే గనుక మనకు సిలికాన్ కానీ, జెర్మేనియం కానీ ఏది తీసుకున్నా మనకు వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి 4 ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు వాలెన్స్ ఎలక్ట్రాన్స్ యొక్క రోల్ ఏందంటే గనుక ఇవి దేనికి రెస్పాన్సిబుల్ అంటే గనుక కెమికల్ బాండింగ్, ఎలక్ట్రికల్ కండక్షన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ సెమీ కండక్టర్ డివైజెస్. సో, వీటికి మనకు వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి రెస్పాన్సిబుల్‌గా ఉంటాయి. సో, ఎగ్జాంపుల్ వచ్చేసి నేను సిలికాన్ ఆటమ్ తీసుకున్నాను. సో, వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4. దీస్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ ఇన్ కోవలెంట్ బాండ్. సో, నేను ఇలాగ ఆల్రెడీ చెప్పాను. సిలికాన్‌కొచ్చేసి 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే ఇంకొక సిలికాన్‌కి కూడా మనకు సేమ్ 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో, ఇక్కడున్న వాలెన్స్ ఎలక్ట్రాన్, ఇక్కడున్న వాలెన్స్ ఎలక్ట్రాన్. సో, ఇవొచ్చేసి మనకు నైబరింగ్ ఆటమ్స్ అన్నమాట. సో, పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి వీటిని నైబరింగ్ సిలికాన్ ఆటమ్స్ అంటాం. సో, ఇవి 2 వీటి యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మనకు షేర్ చేసుకొని ఏమవుతుంది అంటే గనుక కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఆ విధంగా మనకు వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ కావడానికి యూజ్ అయితాయి. సో, ఇక్కడొచ్చేసి మనం కోవలెంట్ బాండ్ ఏందో ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, కోవలెంట్ బాండ్ అంటే గనక ఈజ్ ఎ బాండ్ ఫార్మ్డ్ వెన్ 2 ఆటమ్స్ షేర్ దేర్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ టు అచీవ్ ఏ స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో, కోవలెంట్ బాండ్ అనేది ఏం చేస్తుంది? బాండ్ అనేది ఫార్మ్ చేస్తుంది. ఎప్పుడు? 2 ఆటమ్స్ షేర్ దేర్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో, వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని షేర్ చేస్తుందనమాట. అది కూడా ఇక్కడ నేబరింగ్ ఆటమ్‌కు. సో, అలా మనకు షేర్ చేయడం వల్ల కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, కోవలెంట్ బాండ్ అనేది మనకు ఫార్మ్ అయితే గనుక స్ట్రక్చర్ అనేది మనకు స్టేబుల్‌గా ఉంటుంది. సో, దానికోసం మనకు కోవలెంట్ బాండ్స్ అనేవి యూజ్ అయితాయి. సో, ఇక్కడొచ్చేసి ఎక్స్‌ప్లనేషన్ గనక చూసుకుంటే ఈచ్ సిలికాన్ ఆటమ్ షేర్స్ 1 ఎలక్ట్రాన్ విత్ 4 నైబరింగ్ ఆటమ్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ సిలికాన్ తీసుకున్నాను. సో, సిలికాన్ ఇవొచ్చేసి దీనికి నైబరింగ్. సో, ఇక్కడ ఇంకొక సిలికాన్ తీసుకున్నాను. ఇంకొక సిలికాన్ తీసుకున్నాను. ఇంకొక సిలికాన్ తీసుకున్నాను. సో, వీటన్నికి మనకు చుట్టుపక్కల అన్నీ మనకు నైబరింగ్ ఆటమ్సే అన్నమాట. ఈ సిలికాన్ ఆటమ్‌కు. సో, దీనికి 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సిమిలర్‌గానే రిమైనింగ్ వాటికి గూడా మనకు సేమ్ 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడొచ్చేసి ఈ వాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది మనకు షేర్ చేసుకొని మనకు కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇలా కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుందనమాట. సో, ఇలా మనకు బాండ్ అనేది ఫార్మ్ అయితే దాన్ని మనం ఏమంటాము అంటే గనక కోవలెంట్ బాండ్ అనే అంటామన్నమాట. సో, ఇక్కడ మనకు కోవలెంట్ బాండ్ అంటే ఇదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈచ్ బాండ్‌లో వచ్చేసి 2 షేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో, ఒక సిలికాన్ యొక్క వాలెన్స్ ఎలక్ట్రాన్ అలాగే ఇంకొక సిలికాన్ యొక్క వాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది షేర్ చేసుకుంటాయి కాబట్టి మనకు 2 షేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట బాండ్‌లో. నెక్స్ట్ వచ్చేసి దిస్ స్ట్రక్చర్ బికమ్స్ స్టేబుల్. సో, అలా మనకు బాండ్ అనేది క్రియేట్ అయితే గనుక మనకు స్ట్రక్చర్ అనేది స్టేబుల్‌గా ఉంటుంది. సో, వై కోవలెంట్ బాండ్ ఫార్మ్స్. సో, కోవలెంట్ బాండ్స్ అనేది ఎందుకు ఫార్మ్ అయితాయంటే గనుక ఆటమ్స్ ట్రై టు అచీవ్ స్టేబుల్ ఆక్టేట్ స్ట్రక్చర్. సో, సో, ఇప్పుడు ఆక్టేట్ స్ట్రక్చర్ అనుకో. సో, 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి ఒక ఆటమ్‌కు మనకు కోవలెంట్ బాండ్ ఫార్మ్ అయినప్పుడు 8 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. సో, అప్పుడు మనకు స్ట్రక్చర్ అనేది ఏమవుతుంది? ఆక్టేట్ స్ట్రక్చర్ అవుతుంది. సో, అప్పుడు 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఔటర్ మోస్ట్ షెల్‌లో మనకు ఆ స్ట్రక్చర్ అనేది స్టేబుల్‌గా ఉంటుంది. సో, దానికోసం మనకు ఇక్కడ కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతదనమాట. స్ట్రక్చర్ అనేది స్టేబుల్ చేయడానికి. సో, ఇదొచ్చేసి మనకు ఎగ్జాంపుల్ అనమాట. సో, ఇదొచ్చేసి సిలికాన్‌కు ఇంకొక సిలికాను నేబరింగ్ ఆటము. సో, ఇక్కడొచ్చేసి 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నాము. ఈ సిలికాన్‌కు 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అయితే తీసుకున్నాము. సో, ఇక్కడొచ్చేసి మనకు ఈ సిలికాన్ యొక్క ఎలక్ట్రాన్, ఈ సిలికాన్ యొక్క ఎలక్ట్రాన్ షేర్ అయ్యి మనకు ఇక్కడ కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అయింది. సో, దీన్ని మనం ఏమంటామంటే కోవలెంట్ బాండ్ అని పిలుస్తామనమాట. సో, ఇది కోవలెంట్ బాండ్ అనమాట. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్. సో, క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ అంటే ఏందంటే గనక ఏ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ ఈస్ ఎ రెగ్యులర్ అండ్ రిపీటింగ్ అరేంజ్‌మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎ సాలిడ్ మెటీరియల్. సో, క్రిస్టల్ లాటిస్ అంటే ఏందంటే గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిలికాన్ తీసుకున్నాను. సో, ఇలా రిపీటెడ్‌గా నేను అరేంజ్‌మెంట్ అనేది చేశాననుకో సిలికాన్ ఆటమ్‌తో. సో, సిలికాన్ కాదు మీరు ఏదైతే తీసుకుంటారో మెటీరియల్. సో, ఆ మెటీరియల్ అనేది ఇలా రిపీటెడ్‌గా మీరైతే గనక అరేంజ్‌మెంట్ అనేది చేసుకుంటే గనక దాన్ని ఏమంటాము అంటే గనక మనము క్రిస్టల్ లాటిస్ అంటాము. సో, ఇలా మనకు అన్నీ అరేంజ్ చేసుకున్నామనుకో. సో, ఇదొచ్చేసి మనకేమవుతుంది సింగిల్‌గా లేదు. ఇది గ్రూప్ ఆఫ్ సిలికాన్స్ ఉన్నాయి. సో, అప్పుడు మనకు ఆ స్ట్రక్చర్ అనేది ఏమవుతుంది అంటే గనక మెటీరియల్ అనేది ఏమవుతుంది అప్పుడు మనకు సాలిడ్‌గా అవుతుందన్నమాట. సింగిల్‌గా ఉండే దానికంటే మల్టిపుల్‌గా ఉంటే మనకు స్ట్రక్చర్ అనేది ఏమవుతుంది మెటీరియల్ సాలిడ్‌గా ఉంటుంది. సో, అది క్రిస్టల్ లాటిస్ అనమాట. సో, ఇన్ సెమీ కండక్టర్స్‌లో చూస్తే గనక సిలికాన్ ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ 3 డైమెన్షన్. సో, 3 డైమెన్షన్ అంటే ఇంకా మనకు 3 డీ జియోమెట్రిక్ ప్యాటర్న్‌లో మనము సిలికాన్ ఆటమ్స్ అనేవి అరేంజ్ చేస్తామనమాట. సో, ఈచ్ సిలికాన్ ఆటమ్ ఈస్ కనెక్టెడ్ టు
4 నైబరింగ్ సిలికాన్ ఆటమ్స్ త్రూ కోవలెంట్ బాండ్స్. సో, నేను ఇలాగ ఆల్రెడీ చెప్పాననమాట. సో, ఇక్కడ గనుక మీరు పైన గనుక చూస్తే గనుక మీకు ఇక్కడ 4 వాలెన్స్ ఎలక్ట్రాన్, 4 వాలెన్స్. సో, ఇలా ఇక్కడొచ్చేసి మనకు 1 కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అయింది. సో, ఇక్కడొచ్చేసి ఇంకొక సిలికాన్ తీసుకున్నామనుకో, ఇంకొక కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి తీసుకుంటే ఇంకొక కోవలెంట్ బాండ్. ఇక్కడ ఇంకొకటి తీసుకుంటే ఇంకొక కోవలెంట్. అప్పుడు మనకేమవుతాయి 4 కోవలెంట్ బాండ్స్ అనేవి ఫార్మ్ అవుతాయన్నమాట. సో, అది ఇక్కడ నేను మీకు 4 నైబరింగ్ ఆటమ్స్ అనేవి మనకు తీసుకుంటే గనక మనకు కోవలెంట్ బాండ్స్ అనేవి 4 ఫార్మ్ అయితాయన్నమాట. సో, అది మనం ఇక్కడ చూసాం. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. క్రిస్టల్ లాటిస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. హైలీ ఆర్డర్డ్ స్ట్రక్చర్, అలాగే వచ్చేసి ఆటమ్స్ అరేంజ్డ్ ఇన్ రిపీటింగ్ ప్యాటర్న్ అండ్ ప్రొవైడ్స్ మెకానికల్ స్టెబిలిటీ. సో, ఇక్కడ వచ్చేసి ఆర్డర్ స్ట్రక్చర్ అనేది మనకు హైలీ ఉంటుంది. తర్వాత ఆటమ్స్ అనేవి రిపీటెడ్‌గా అరేంజ్ చేసాం. తర్వాత మెకానికల్ స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట క్రిస్టల్ లాటిస్ అనేది. సో, క్రిస్టల్ లాటిస్ యొక్క స్ట్రక్చర్ గనుక చూస్తే మనకు ఈ విధంగా ఉంటుంది. సో, ఇక్కడొచ్చేసి మనం ఏం చేసాము, ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పాననమాట నేను. 4 నైబరింగ్ సిలికాన్ ఆటమ్స్ ఏం చేస్తాయి అంటే గనక త్రూ కోవలెంట్ బాండ్స్ తర్వాత మనకు కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, ఇక్కడ నేను సిలికాన్ తీసుకున్నాను. ఇంకొక సిలికాన్, ఇంకొక సిలికాన్, ఇక్కడొచ్చేసి మనకు ఇవి 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్, 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్, 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్, అలాగే 4 వాలెన్స్ ఎలక్ట్రాన్. సో, ప్రతి సిలికాన్‌కు 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అయితే తీసుకున్నాను. సో, ఇక్కడొచ్చేసి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అయ్యి మనకేమైంది నైబరింగ్ సిలికాన్ ఆటమ్‌తో కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అయింది. సో, ఇక్కడ కూడా కోవలెంట్ బాండ్, కోవలెంట్ బాండ్, కోవలెంట్. సో, అలా మనకేమవుతున్నాయంటే గనుక కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతాయి. సో, అలా ఫార్మ్ అయినప్పుడు మనకేమవుతదంటే గనుక ఇక్కడ మనం బ్రేక్ చేయాలి అంటే గనుక మనకు బ్రేక్ అవ్వదనమాట. సో, ఈజీగా బ్రేక్ కాదు. సో, స్ట్రక్చర్ అనేది స్టేబుల్‌గా ఉంటుంది. సో, అందుకోసం మనం ఏం చేస్తాము అంటే గనుక రిపీటెడ్‌గా అరేంజ్ చేస్తామనమాట మెటీరియల్స్ అనేవి. సో, ఇది రెగ్యులర్ ప్యాటర్న్స్ ఆఫ్ ఆటమ్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేసాం. సిలికాన్, 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 సిలికాన్ అని. సో, నెక్స్ట్ వచ్చేసి స్టేబుల్ క్రిస్టల్ స్ట్రక్చర్. సో, స్టేబుల్ క్రిస్టల్ స్ట్రక్చర్ అంటే గనక ఏ స్టేబుల్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ ఎ స్ట్రక్చర్ ఇన్ విచ్ ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కోవలెంట్ బాండ్స్ లీవింగ్ నో ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో, స్టేబుల్ స్ట్రక్చర్ అనేది మనకు ఒక స్ట్రక్చర్ అనమాట. సో, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయంటే గనక కోవలెంట్ బాండ్స్‌లో ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే గనక ఇంకొక ఇప్పుడు ఒక సిలికాన్ యొక్క ఆటమ్ తీసుకున్నామనుకో, సిలికాన్ ఆటమ్ ఏం చేస్తుంది మనకు 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. సో, దాంతో ఒక్కొక్క వాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది ఇంకొక వాలెన్స్ ఎలక్ట్రాన్స్‌తో మనకు షేర్ అయ్యి మనకు కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, అలా మనకు అన్ని కోవలెంట్ బాండ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయనుకో, మనకు అక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఏమి ఉండవనమాట. సో, ఇక్కడొచ్చేసి మనము అట్ అబ్సల్యూట్ 0 టెంపరేచర్ దగ్గర గనుక చూస్తే గనక మనకు 0 టెంపరేచర్ దగ్గర చూస్తే గనక మనకు ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ టైట్‌లీ బౌండ్. నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ నో హోల్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏముండవు. హోల్స్ ఏముండవు. ఎలక్ట్రాన్స్ అనేవి టైట్‌లీ బౌండ్ అయ్యుంటాయి. సో, మనము ఇక్కడ టెంపరేచర్ అనేది 0 అప్లై చేసినామనుకో అబ్సల్యూట్‌గా కరెంట్ అనేది ఏమవుతుంది మనకు 0 అయిపోతుందనమాట. సో, 0 అయినప్పుడు కండిషన్ అనేది మనకు 0 అయినప్పుడు కరెంటు మనకు ఇక్కడ కండిషన్ చూద్దాం. సో, కరెంట్ అనేది 0 అయితే గనుక మీన్స్ ప్యూర్ సెమీకండక్టర్ బిహేవ్స్ లైక్ ఏ ఇన్సులేటర్ అట్ అబ్సల్యూట్ 0 టెంపరేచర్. సో, అప్పుడు మనకు ఇప్పుడు కరెంట్ అనేది 0 అయిపోయిందనుకో, మనకు సెమీకండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందంటే గనుక ఇన్సులేటర్ లాగా బిహేవ్ చేస్తుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రక్చర్ అనేది చూద్దాం. స్టేబుల్ స్ట్రక్చర్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. సో, ఇక్కడ వచ్చేసి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమి ఉండవు. అలాగే హోల్స్ కూడా ఏమి ఉండవు. సో, ఇది వచ్చేసి మనకు 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో, ఇక్కడ 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా! సో, వాలెన్స్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ కోవలెంట్ బాండ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి కాబట్టి కోవలెంట్ బాండ్స్ అనేవి తీసుకున్నాను. సో, ఇక్కడ మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? హోల్స్ అంటే ఏంటో చూద్దాం. సో, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే గనుక మనకు ఏ ఫ్రీ ఎలక్ట్రాన్ ఈజ్ యాన్ ఎలక్ట్రాన్ that breaks away from the covalent bond and moves freely inside the crystal. సో, ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి అంటే గనక ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే ఒక ఎలక్ట్రాన్ అనమాట. సో, ఆ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది అంటే గనక కోవలెంట్ బాండ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవలెంట్ బాండ్ అనేది ఈ విధంగా ఉంది. సో, మనకి ఈ కోవలెంట్ బాండ్ అనేది బ్రేక్ అయిందనుకో, ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి బయటకొచ్చేసాయి. సో, బయటకొచ్చి అవి తిరగడం ఫ్రీగా మూవ్ కావడం మనకు తెలుస్తుంది. సో, ఫ్రీగా అలా మూవ్ అవుతున్నప్పుడు మనం ఆ ఎలక్ట్రాన్‌ని ఏమంటామంటే ఇంకా ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ మీకు చూపిస్తాను. సో, ఇదొక సిలికాన్ స్ట్రక్చర్ అనమాట. స్టేబుల్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ నీకిక్కడ కోవలెంట్ బాండ్ అనేది బ్రేక్ అయింది. సో, ఇక్కడ వచ్చేసి మనకు బ్రేక్ అయిందనుకో. సో, బ్రేక్ అయితే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి మనకు ఔట్ సైడ్‌కొచ్చేసాయి. సో, ఔట్ సైడ్‌కొచ్చేసి ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఫ్రీలీ ఇలా మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అలా ఫ్రీలీ మూవ్ అయినప్పుడు మనం ఏమంటాము అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతున్నప్పుడు ఏమంటాము అంటే గనుక
కోవలెంట్ బాండ్ బ్రేక్ అయినాక మనకు అవి ఫ్రీగా మూవ్ అయితే ఎలక్ట్రాన్స్ అనేవి దాన్ని మనము ఫ్రీ ఎలక్ట్రాన్ అని పిలుస్తామనమాట. సో, దాన్ని మనం ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం. సో, వచ్చేసి ఇక్కడ మనకు అవి ఎలా ఫార్మ్ అవుతాయో చూద్దాం. సో, వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ థర్మల్ ఎనర్జీ బ్రేక్ సమ్ కోవలెంట్ బాండ్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రక్చర్ తీసుకోండి. నేనిక్కడ టెంపరేచర్ అంటే హీట్ అనేది అప్లై చేశా. సో, హీట్ అనేది అప్లై చేస్తే గనుక మనకేమవుతుంది? టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు థర్మల్ ఎనర్జీ అనేది ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఈ హీట్ వల్ల ఏమవుతుంది? కోవలెంట్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినాక మనకు ఎలక్ట్రాన్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి. సో, అప్పుడు మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఇది స్టేబుల్‌గా ఉంది కాబట్టి మనకు స్ట్రక్చర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ లేవు. తర్వాత హోల్స్ అంటే ఏంటో చూద్దాం. సో, హోల్స్ అంటే గనుక మనకు ఏ హోల్ ఈస్ ది ఆబ్సెన్స్ ఆఫ్ యాన్ ఎలక్ట్రాన్ ఇన్ ఎ కోవలెంట్ బాండ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక కోవలెంట్ బాండ్ తీసుకున్నా అనుకో. సో, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. ఈ కోవలెంట్ బాండ్‌లో. నాకు ఒకవేళ ఈ ఎలక్ట్రాన్ అనేది మనకు ఆబ్సెంట్ అయిందనుకో ఇక్కడ లేదు ఎలక్ట్రాన్ అనేది. సో, అప్పుడు మనం ఏమంటాము ఇక్కడ ఏం లేకుండా ఉండేదాన్ని మనం ఏమంటాము అంటే గనక హోల్ అని పిలుస్తామనమాట. సో, ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసి వెన్ అన్ ఎలక్ట్రాన్ లీవ్స్ ఇట్స్ కోవలెంట్ బాండ్. సో, ఇక్కడొచ్చేసి మనకు కోవలెంట్ బాండ్ ఫార్మ్ కావాలంటే 2 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. ఇలా 2 వాలెన్స్ ఎలక్ట్రాన్స్‌లో మనకు కోవలెంట్ బాండ్ ఒక ఎలక్ట్రానే పోయింది. ఎలక్ట్రాన్ అనేది లీవ్ అయినప్పుడు ఇక్కడేమవుతుంది? ఎంప్టీ స్పేస్ క్రియేట్. సో, ఎంప్టీ స్పేస్ అనేది ఇక్కడ మనకు క్రియేట్ అవుతుంది. సో, ఎంప్టీ స్పేస్ క్రియేట్ అయితే గనక ఆ ఎంప్టీ స్పేస్‌ని ఏమంటాము? హోల్ అంటాం. సో, ఇక్కడ ఏం లేదు. ఆ ఎంప్టీ స్పేస్‌ని మనం ఏమంటాం? హోల్ అని పిలుస్తామనమాట. సో, ఇక్కడ హోల్ అనేది ఎలా బిహేవ్ అవుతుందంటే లైక్ ఏ పాజిటివ్ చార్జ్ క్యారియర్. సో, పాజిటివ్ చార్జ్ క్యారియర్‌గా మనకు హోల్ అనేది బిహేవ్ చేస్తుందనమాట. సో, ఇది మీకు సెమీకండక్టర్ అలాగే వాటి యొక్క స్ట్రక్చర్ అనమాట. సో, మీకు గనుక సెమీకండక్టర్ గురించి అడిగితే గనక మీరు జస్ట్ సెమీకండక్టర్ యొక్క డెఫినేషను, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అలాగే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ రాసేసి ఇక్కడొచ్చేసి మనకు స్టేబుల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో సో, ఆ స్టేబుల్ స్ట్రక్చర్ వేస్తే సరిపోతుంది. రిమైనింగ్ మ్యాటర్ అంతా మీకు ఎగ్జామ్ పర్పస్‌కి అయితే గనుక అవసరం లేదు. సో, ఇవొచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.